అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ పరిపాలన మీద ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, కార్మిక సంఘాలకు కానీ అందరికీ కూడా అసంతృప్తిగా ఉన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటుంది కానీ ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ఉద్యోగులందరూ కూడా గుర్తించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు, ఈ రోజు మేము ఓడిపోయామే అని బాధపడుతున్న సందర్భం. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఎన్నికలలో చెప్పడం జరిగింది. ఆ రోజు ఉద్యోగస్తులంతా వాళ్ళు ఓట్లే కాకుండా ఓట్లు కూడా వేయించి గెలిపించి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకుంటే టీచర్ల భవిష్యత్తుకే ఈరోజు గ్యారెంటీ లేకుండా చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకే ఈరోజు గ్యారెంటీ లేదు. ఇక్కడ వాళ్ళ చూసుకుంటే డిఏలకు గ్యారెంటీ లేదు, టీఏలకు గ్యారెంటీ లేదు, పీఆర్సీ గ్యారెంటీ లేదు, ఐఆర్ గ్యారెంటీ లేదు. చివరిగా చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు, వాళ్ళ ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు, వాళ్ళ ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేదని ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చెప్పుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా 2 సంవత్సరాల్లోనే అన్ని సంఘాలు, అంటే ఈరోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ టీచర్స్ కావచ్చు, అన్ని ఉద్యోగ సంఘాలు కూడా 2 సంవత్సరాల్లోనే ఈరోజు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి. ఎందుకంటే అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులకు మంచి చేస్తారని చెప్పిన ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఈరోజు ఉద్యోగస్తులంతా రోడ్డుకు వచ్చిన పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ ప్రభుత్వం గురించి పూర్తిగా ఇది పూర్తి ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత తక్కువ టైంలో ఈ ఉద్యోగస్తులంతా రోడ్డుకి ఎక్కిన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాటికి చెప్తూనే ఉంటారు, మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అని. ఎక్కడ ఇది మంచి ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఉద్యోగస్తులు ఇంత వాళ్ళ ప్రాణాలు తెగించి పని ఒత్తిడి పెంచారే గాని వాళ్ళకు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడ పెంచని పరిస్థితి, ₹1 కూడా వాళ్ళ జీతాలు పెరగని పరిస్థితి. ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని నేను అడుగుతున్నా. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వము, ఉద్యోగస్తులను ముంచిన ప్రభుత్వం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే. ఇక్కడ ఉద్యోగస్తులందరూ అనుకునేది టీ అంటే టీఏ ఇవ్వదు, డి అంటే డిఏ ఇవ్వదు, పి అంటే పీఆర్సీ ఇవ్వదు, టీడీపీ అంటే టీఏ, డిఏ, పీఆర్సీ ఇవన్నీ ప్రభుత్వమే తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వం అని ఈరోజు ఈ సందర్భంగా ఉద్యోగస్తులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు ఇదే అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు క్లియర్ గా అర్థమైంది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, మాకు మంచి చేస్తారనుకున్నారు. కానీ ఎక్కడా మంచి చేయని పరిస్థితి. 2 సంవత్సరాల్లోనే పూర్తిగా ఈ ప్రభుత్వం మీద ఒక క్లారిటీ తెచ్చుకున్నారు ఉద్యోగస్తులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు, ఎందుకంటే ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇవ్వడం గాని, పెండింగ్ లో ఉన్న డిఏలు ఇవ్వడం గాని, బకాయిలు చెల్లించడంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల పక్షపాతిగా నిలబడి, ఆ రోజు కరోనా ఉన్న సమయంలో కూడా వాళ్ళకి అండగా నిలబడి ఆ రోజు ఉద్యోగస్తుల సమస్యలన్నీ కూడా తీర్చిన పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు కంపేర్ చేసుకుంటున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు, ఈ ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనకు ఉద్యోగస్తులు కంపేర్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది బెస్ట్ పరిపాలన అని డిసైడ్ చేయడం జరిగింది. అంటే ముందుకు కూడా వస్తున్నారు వాళ్ళు, పోరాటాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా చూసుకుంటే ఈరోజు ఉద్యోగస్తులందరినీ కూడా మనం నిన్నే చూసాం. నిజంగా టెట్కు సంబంధించి నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ఈరోజు టీచర్స్ లో ఒక భయాందోళన గురవుతున్నారు. ఎందుకంటే ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ వాళ్ళ పోస్టులు, వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని ఒక భయాందోళనకు గురి అవుతున్నారు. ఎందుకు టీచర్స్ అంటే ఇంత కక్ష అని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారమే వాళ్లకు టెట్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనము
రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే ఏదైతే ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్స్ కు టెట్ మినహాయింపించి ఏదైతే ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఆ బిల్లును దాన్ని సవరణ చేసి తర్వాత సవరణ చేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులంతా ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఉద్యోగస్తుల పక్షపాతిగా నిలబడి ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ఎప్పుడు చెప్తారు కదా, కేంద్ర ప్రభుత్వంలో మేము చక్రం తిప్పుతాం అంటారు. చక్రం తిప్పినప్పుడు మీరు ఎందుకు ఉద్యోగస్తుల పక్షాన నిలబడరు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిలే. మీ ఎంపీలతోనే ఈ రోజు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా నిలిచింది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగస్తుల పక్షపాతిగా నిలబడి మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు టీచర్స్ కు ఆ భయాన్ని నుంచి తొలగించాలి. అదేవిధంగా ఈ టెట్ ఒకటి అది నెక్స్ట్ సెకండ్ వచ్చి ఇన్ కేస్ ఒకవేళ మీరు సుప్రీంకోర్టు బిల్లులు పాస్ అయ్యేది లేట్ అయితే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ గా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు తీసుకురావాలి. ఫస్ట్ వాళ్లకు ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్స్ కు వాళ్ళకి ఏవైతే వాళ్ళు బోధించే సబ్జెక్ట్ లోనే వాళ్ళకి టెట్ లో అవకాశం కల్పించాలి. వేరే సబ్జెక్టులన్నీ వేరే సబ్జెక్టులలో వాళ్ళు టెట్ పెట్టకూడదు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళది మ్యాథ్స్ అయితే ఎస్ఏ మ్యాథ్స్ అనుకో, బయాలజీ రాయాలంటే కుదరదు. బయాలజీ వాళ్ళు ఎస్ఏ మ్యాథ్స్ రాయమంటే కుదరదు. ఇలా వేరు సబ్జెక్టులు పెట్టకుండా ఏదైతే వాళ్ళు బోధిస్తారో ఆ సబ్జెక్టులే వాళ్ళకు టెట్ లో రావాలి. అదేవిధంగా వాళ్ళకు 40% ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీస్ తో 40% కల్పించాలి. ఎందుకంటే ఈరోజు ఇన్ సర్వీస్ వాళ్ళకు 40% ఎందుకు కల్పించమంటున్నామంటే ఇప్పుడు కేటగిరీస్ కు పర్సెంటేజ్ పెడితే వీళ్ళకి ఇది అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకు పర్సెంట్ వద్దు కాబట్టి అందరికీ ఈక్వల్ గానే కాబట్టి 40% ఇవ్వాలి. అంటే 150 మార్క్స్ కు 60 మార్క్స్ అని కట్ ఆఫ్ పెట్టేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్స్ కు కంపల్సరీ ఇది చేయాలి. అదేవిధంగా స్పెషల్ టెట్ వేయాలి. వీళ్లకు సంవత్సరంలో 3 స్పెషల్ టెట్లు వేయాలి. కుదరకుంటే ఖచ్చితంగా 2 టెట్లు అయినా వీళ్ళకి కల్పించాలి. ఏపీ టెట్స్ 2 స్పెషల్ టెట్ వీళ్ళకి వేయాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో స్పెషల్ టెట్ వేస్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు స్పెషల్ టెట్ అనేది ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఏవైతే వీళ్ళు 40% ఇవన్నీ స్పెషల్ టెట్ ఒకటి, 40% ఒకటి, అదేవిధంగా సబ్జెక్టు ఒకటి వాళ్ళకు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే వాళ్ళకు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అంటున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఆఫ్లైన్ ఎగ్జామ్ కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే సీటెట్ లో సెంట్రల్ టెట్ లో ఆఫ్లైన్ ఎగ్జామే ఉంది కాబట్టి కంపల్సరీ ఇన్ సర్వీస్ టీచర్స్ కు ఆంధ్రాలో ఇన్ సర్వీస్ టీచర్స్ కు ఆఫ్లైన్ ఎగ్జామే వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ కొంతమందికి దీని మీద అవేర్నెస్ కూడా లేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఆఫ్లైన్ ఎగ్జామే పెట్టాలి. ఇవన్నీ టెట్కు సంబంధించినవి కంపల్సరీ వీళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వము వీటిని అన్నిటిని కూడా కన్సిడర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా ఇంకా చూసుకుంటే బీహార్లో కూడా పర్సెంటేజ్ తగ్గించారు కాబట్టి ఈ పర్సెంటేజ్ అనేది కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏంటంటే ఇక్కడున్న మన అధికారులు వెళ్లి కేంద్రంతో మాట్లాడించిన తర్వాత ఈ పర్సెంటేజ్ కట్ ఆఫ్ ను తగ్గించి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉన్న టీచర్స్ కు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ అయిందంటే టీచర్స్ లో నిజంగా ఈరోజు వాళ్ళు చాలా భయపడే పరిస్థితికి వచ్చింది. మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని. నిజంగా ఈ రోజు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ ఉన్నోళ్లు ఈ రోజు ఉద్యోగాలు పోతాయనే అంత భయాందోళనకు గురవుతున్నారు. ఇంకొకటి మీరు టెట్ వేయాలనుకున్నప్పుడు మినిమం టైం ఇప్పుడు 3 నెలలు టైం ఇవ్వండి. ముందే చెప్పండి ఇన్ని నెలలు టైం ఇస్తాము ప్రిపేర్ కావడానికి. ఎందుకంటే ఈరోజు టీచర్స్ మామూలుగా కాదు కదా. ఈరోజు టీచర్స్ వాళ్ళు చదువుకుంటారా, పిల్లలకు చదువు చెప్తారా? ఇది ఒకసారి గమనించాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ డిఎస్సిలో వీళ్ళతో పాటు నేను ఇచ్చిన నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇన్ సర్వీస్ వాళ్ళకు లేకుండా చేసి ఖచ్చితంగా వీళ్ళకు స్పెషల్ టెట్ ఒకటి పెట్టాలని కోరుకుంటున్నాను. ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా ఇన్ సర్వీస్ టీచర్స్ అందరి తరపున
నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా దీన్ని విద్యాశాఖ మంత్రి గారు కన్సిడర్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.